చైనా మీద మాత్రం నాటో దేశాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా, బ్రిటన్, ఆల్బేనియా, బెల్జియం, బల్గేరియా, కెనడా, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎస్తోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్సు, జర్మనీ, గ్రీసు, హంగరీ, ఐస్లాండ్, ఇటలీ, లాత్వియా, లిథువేనియా, లగ్జెంబర్గ్, మాంటెనిగ్రో, నెదర్లాండ్స్, నార్త్ మాసిడోనియా, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, స్లోవేకియా, స్పెయిన్, స్వీడన్, తుర్కీ ఈ 32 దేశాలు కూడా ఇప్పుడు ఏదైతే వాషింగ్టన్ సమ్మిట్ డిక్లరేషన్ విడుదల చేశారో ఇందులో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్య దేశం చైనా బాధ్యతాయుతంగా మసులుకోమని చెప్పి హితవు చెప్పారు. ఉక్రెయిన్లో అమాయకుల ప్రాణాలు బలిగొంటున్న రష్యాకి సహకరించుకోవడం తక్షణమే నిలిపివేయమని సూచించారు. ఐక్యరాజ్యసమితి చార్టర్ కట్టుబడి ఉండాల్సిన బాధ్యత చైనా మీద ఉందని పునరుద్ఘాటించారు. రష్యాకు ఆయుధపరంగా, రాజకీయంగా ఎలాంటి సహకారం అందించద్దని స్పష్టం చేశారు. రష్యాను గుడ్డుగా వెనకేసుకొస్తే చైనా నష్టపోతుందని, ప్రపంచంలో ఏకాగ్గా మారుతుందని తేల్చి చెప్పారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా దేశాల మధ్య స్నేహ సంబంధాలు కొత్త చెవులు దొరుకుతున్న నేపథ్యంలో దానికి ప్రత్యరిగా ఇండో పసిఫిక్ దేశాలతో భాగస్వామ్యాన్ని మెరుగుపరుచుకుంటామంటూ ప్రకటించారు. అయితే ఇట్లాంటి డ్రామాలు ఆడొద్దంటూ చైనా కూడా చెప్తుంది. అయితే ఇక్కడ అసలైనటువంటి సమస్య ఏంటంటే వీళ్ళు పోనీ ఏమన్నా యువతలకు వచ్చేసి చైనాకి దెబ్బ కొట్టగలరంటే ఏం లేదు. వీళ్ళందరి పరిశ్రమలు అక్కడే ఉంటాయి. వీళ్ళకి సంబంధించి ఎందుకంటే చీఫ్ లేబర్ దొరికేటటువంటి కేవలం జనాలకి మొక్కుబడిగా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తుంటారు.